హాయ్ అండి, అందరికీ వెల్కమ్. నేను మీ సన్నీ, నీలీ సిటీ ట్రావెలర్. ఈరోజు మనం నీకు యూట్యూబ్లోకి నేను ఎందుకు వచ్చానంటే, వీడియో చేయడానికి కారణం ఏంటంటే, నాకు నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. 500 సబ్స్క్రైబర్స్ వచ్చారు. అందరికీ థ్యాంక్స్, ధన్యవాదాలు. నేను 4000 వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ చేయగలిగాను. ఎలా కంప్లీట్ చేశాను, ఏం చేశాను అన్నది నేను ఈ వీడియోలో డిస్క్రిప్షన్ ఇద్దామనేసి నేను వీడియో చేస్తున్నాను. డైరెక్ట్ లైవ్లో నేను ఎప్పుడు పర్టికులర్గా ఛానల్ కోసం అయితే చెప్పలేదు. నా ఛానల్ ఉద్దేశం ఏంటంటే, కంప్లీట్గా ఇండియాలో ఉన్న ప్రతి ఊరు, ప్రతి విలేజ్ తిరుగుదామని నా ప్లాను. ఎందుకంటే విలేజెస్ చూడడం అన్నది ఒక ఆశ్చర్యకరమైన విషయము. ప్లస్ అది కూడా సిటీస్ కవర్ చేయడం అంటే అంత ఈజీ అయితే కాదు. బట్ ఇండియా మొత్తం ట్రావెల్ చేద్దాము అన్న ఆలోచనతో నేను ఈ ట్రావెలింగ్లోకి వచ్చాను. అదే ఉద్దేశంతో నేను ఈ ట్రావెలింగ్లోకి వచ్చాను. అందుకని ఇప్పటివరకు అయితే నేను చాలా ఒక యూట్యూబ్ స్టార్ట్ చేశాక చాలా సిటీస్ అయితే కవర్ చేశాను. ఎందుకంటే సింగిల్గా తిరగడం అన్నది జరిగే పని కాదు. కానీ యూట్యూబ్ పర్పస్ మీద తిరుగుతున్నాం కాబట్టి, అంటే ఏం లేదు పర్టికులర్గా యూట్యూబ్ కోసమని నేను తిరగట్లేదు. యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే అట్లీస్ట్ మన ట్రావెలింగ్ ఖర్చులైనా వస్తాయి కదా అన్న ఆలోచనతో వచ్చాను. అది రావడానికి యూట్యూబ్ నాకు సపోర్ట్ చేస్తుంది అనమాట, అంతే, ఇంకేం లేదు. యూట్యూబ్ కూడా కొంచెం మనకి సపోర్ట్ చేస్తుంది అనేసి ఉద్దేశంతో, సపోర్ట్ చేస్తుందనే ఉద్దేశంతోనే నేను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రీవియస్గా నేను చాలా సిటీస్ తిరిగాను. నేపాల్ వెళ్ళాను, డార్జిలింగ్, గ్యాంగ్టాక్, సిక్కిం, ఇండియా బోర్డర్, నాతులా పాస్, ఎవ్రీథింగ్. అంటే చాలా ఇంచుమించు ఒక 10 to 15 కంట్రీస్ వెళ్ళాను, అదే 15 సిటీస్ వెళ్ళాను. కానీ ఏవి నేను క్యాప్చర్ చేయలేదు. కాకపోతే ఇప్పుడు ఆ మెమరీస్ చూసుకోవడానికి కూడా నాకు అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు మళ్ళీ నేను అదే ట్రిప్ ప్లాన్ చేశాను. మొత్తం ఇండియా, టోటల్గా ఇండియా ఈసారి ప్లాన్ చేద్దాం, తిరుగుదామనేసి అనుకొని ఆలోచనతో నేను ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టాను. ఆ తిరిగే వీడియోస్ని నేను అప్లోడ్ చేస్తున్నాను, అంతే తప్ప నేను ఏదో దీనికోసం కష్టపడలేదు. బట్ యూట్యూబ్, ఎందుకంటే మనం ప్రతి ఒక్కరికి ఒక చిన్న ఆశ ఉంటుంది కదా, ఎంతో కొంత రెవెన్యూ వస్తుంది అనేసి, ఆ ఆశతో నేను కూడా స్టార్ట్ చేశాను. జస్ట్ ఇప్పటికి నాకు 90 డేస్ అయింది. 90 డేస్లో నాకు ఛానల్ 500 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. ఎవరు వచ్చారో ఎవరో కూడా నాకు తెలీదు. నన్ను సబ్స్క్రైబ్ చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. నాకు వెరీ వెరీ హార్ట్ఫుల్ థ్యాంక్స్. ప్లస్ అలాగే 4000 వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ చేశాను అన్నమాట. నాకు ఇంతగా సపోర్ట్ చేసిన సబ్స్క్రైబర్లందరికీ ధన్యవాదాలు. ఐఎమ్ వెరీ హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు యూ. బట్ నా ఎనర్జీని మీరు కూడా కనీసం చూసి బూస్టప్ చేసిన వల్ల నాకు కూడా కొంచెం వాచ్ టైం వచ్చినట్టుంది. ప్లస్ అది కాకుండా చాలామందికి ఇన్ఫర్మేషన్గా ఒక వీడియో ఒకటి పెట్టాను, ఐఆర్సిటీసీ క్యాప్సూల్ రూము. అది చాలామందికి యూజ్ అయినట్టుంది. ఎందుకంటే దాంట్లో టూ మచ్గా కామెంట్స్ వచ్చాయి. ప్లస్ అందరూ పాజిటివ్గానే ఇచ్చారు, ఎవరు కూడా నెగిటివ్గా అయితే ఇవ్వలేదు ఇప్పటి వరకు. అందులో ప్లస్ కొంతమంది ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు, కొంతమంది వాళ్ళని చూసి నాకు చాలా ఇన్స్పిరేషన్ అయ్యింది కామెంట్స్ అవి చూసి. ఎందుకంటే మనం చేసేది పక్క వాళ్ళకి అట్లీస్ట్ వాళ్ళకి రీచ్ అవుతుందనే ఆనందంతో నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇందులో ఏంటంటే చాలా వరకు టూ మచ్ కామెంట్స్, అంటే ఇంకా ఫస్ట్ ఛానల్లో ఇన్ని కామెంట్స్ వస్తాయని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను కొత్త యూట్యూబ్లో కొన్ని వీడియోస్ నాకు ఎలా చేయాలనేది కూడా పూర్తిగా తెలియదు. కానీ చేయాలనే ఆలోచన అయితే వచ్చింది కాబట్టి నేను చేస్తున్నాను, అంతే. ప్లస్ ఇంకా ఏంటంటే, నేను ఇందులో చెప్పడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను కూడా యూట్యూబ్ కొత్త. ప్రతి వీడియో నేను క్లారిటీగా చేయలేను, ఎందుకంటే ఇప్పుడిప్పుడే ట్రైనింగ్ అవుతున్నాను. ఓకే, ఫస్ట్లో అయితే నా తిరుపతి వీడియో అయితే వేస్ట్ అండి, నిజంగా నాకే చూడబుద్ధి లేదు. కానీ దాన్ని కూడా చాలామంది చూసి వాచ్ టైం ఇచ్చినందుకు, సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. యూట్యూబ్లో ఇంప్రూవ్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. ఒకేసారి ఇంప్రూవ్ అవ్వడం అనేది అంత ఈజీ కాదని నాకు తెలుసు. బట్ మనం ఎక్స్ప్లోర్ చేసి మనం ఊరు వెళ్ళేవి మనం యూట్యూబ్లో పెట్టి వేరే వాళ్ళు చూసి దానిలో మోటివేషన్ అయితే నాకు హ్యాపీయే. ఇందులో ఏంటంటే, నేను ముఖ్యంగా ఇంకో విషయం చెప్దాం అనుకుంటే ఏంటంటే, కొన్ని కామెంట్స్ వచ్చాయి. ఆ కామెంట్స్ నేను నాకు పెట్టిన ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తున్నాను. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కొన్ని వీడియోలకి కొన్ని అయితే నేను రిప్లై లేకపోతున్నాను. బట్ మ్యాక్సిమం నాకు వచ్చిన కామెంట్స్ ప్రతిదానికి రిప్లై ఇస్తున్నమాట. కొంతమంది ఏంటంటే కొన్ని నెగిటివ్ రూమ్స్ వచ్చాయి. ఐఆర్సిటీసీ క్యాప్సూల్ రూమ్ అని ఒకటి ఉంది. అక్కడ ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడుంటారు అని ఇచ్చారు. ఆయన వేస్ట్ ఆఫ్ మనీ అండ్ టైం అన్నారు. ఆయనకి ఏం జరిగిందో నాకైతే తెలియదు. బట్ నేనైతే ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వడానికి ఉంటాను. అది నేనేమి బ్రాండింగ్ అయితే చేసుకోలేదు దానికి. ప్లస్ అది మీరు చెక్ చేసుకొని వెళ్ళండి, అంతే తప్ప నేనేం చేస్తాను చెప్పండి. ప్లస్ కొన్ని వీడియోస్కి అయితే గుడ్ వీడియో అనేసి వచ్చాయి కొన్నిటికి. కొంతమంది అయితే ఏమన్నారంటే, ఒక ఆయన క్యాప్సూల్ రూమ్కి, ఒరే బాబు 200 కాదు 400 అని చెప్పారు. భయ్య నేను అక్కడ వాళ్ళు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో అదే నేను ఇవ్వగలుగుతాను తప్ప వేరేదైతే ఇవ్వలేను. అదొకటి వచ్చింది. ప్లస్ బోట్ హౌస్ ఒకటి పెట్టాను వీడియో, చాలా బాగుంది భయ్య అని అన్నారు.
ప్లస్ నేను ఘాట్ రోడ్ మీద బైక్ రైడ్ నా ఓన్ బైక్ మీద రైడ్ చేసుకుని వెళ్ళాను, అదొకటి హ్యాపీ. దానికి సూపర్ పార్కింగ్ సూపర్ రోడ్ బయ్యా అని అన్నారు, అదొకటి హ్యాపీగా ఫీల్ అయ్యాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే సూపర్ సన్నీ అన్న తోపు దమ్ముంటే లేపు పనికి మాలి వీడియో బయట 24 గంటలకి 200 రూపాయలు మాత్రమే ఏసీ అని ఒక ఆయన పెట్టారు. ఓకే భయ్యా, నేనేమో దానికి వెళ్ళమని నేనేం చెప్పలేదు, నేనేమో దాన్ని బ్రాండింగ్ చేయట్లేదు. మీకు నచ్చినట్టు వెళ్ళండి, నేను ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తాను, మీకు దానికి వెళ్ళమని అయితే నేనేం బ్రాండింగ్ చేయట్లేదు మీకు. ఇందులో ఇంకో విషయం ఏంటంటే నేనైతే చాలా కష్టపడ్డాను, ఏదో యూట్యూబ్లో వచ్చేస్తుందని కాదు, బట్ మనకంటూ ఒక గ్రిప్ ఉండాలంటే మానిటైజేషన్ అయితేనే బాగుంటుంది అనే ఆలోచనతో నేను హార్డ్గా ట్రై చేసి ఎవ్రీడే వీడియోస్ అప్లోడ్ చేసి నాకు పెట్టిన ఇప్పుడు 90 డేస్కి ఇంచుమించు నా దగ్గర 180 వీడియోస్ ఉంటాయి. అంటే పర్ డే 2 గ్యారెంటీగా అప్లోడ్ చేస్తాను, ఒక షార్ట్ కానీ ఒక వీడియో కానీ, ఒక షార్ట్ కానీ ఒక వీడియో కానీ, ఏదో ఒకటి. మీరు ఆ షార్ట్ అప్లోడ్ చేస్తారా వీడియో అప్లోడ్ చేస్తారా అన్నది కాదు యూట్యూబర్కి కావాల్సింది, రెగ్యులర్గా అప్లోడ్ చేస్తున్నాం అన్నది మాత్రమే యూట్యూబర్ చూస్తారు, కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తున్నారా లేదా అనేది. ఎందుకంటే ఒక ఐటీ కంపెనీ జాయిన్ అయినా వాడు కన్సిస్టెంట్గా చూస్తాడు, అంతే తప్ప ఇంకేం చూడరు. అలాగే యూట్యూబ్ కూడా, కాకపోతే ఒక్కసారి క్లిక్ అయ్యే వరకు కొంచెం ఓపు పట్టాలి. యూట్యూబ్ అన్నది ఏంటంటే సముద్రం లాంటిది అనమాట, ఇందులో క్లిక్ అవుతామో అవ్వని తర్వాత సంగతి, కానీ నీ మెమరీస్ మాత్రం అలాగ ఉండిపోతాయి. కాబట్టి జాగ్రత్తగా దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికైతే ట్రై చేయండి. ఎవరైనా క్యాంపులు తిరగాలనుకుంటే తిరగండి, తిరిగి ఆ వీడియోని తీసి అప్లోడ్ చేయండి. ఏదో డబ్బులు వచ్చేస్తాను కదా, ఆ మెమరీ మీరు స్టోర్ చేసి దాయలేకపోతే యూట్యూబ్ దాస్తుంది మన కోసం, అది కూడా ప్లస్ పాయింట్. ప్రతిదీ మనీతోనే అయితే కొనలేం భయ్యా, కొన్ని మెమరీస్ మనమంతా మనమే సృష్టించుకోవాలి. కాబట్టి ఆ మెమరీస్ సృష్టించుకోవడం కోసం యూట్యూబ్ ఛానల్, అంతే, అంత మించి ఇంకేమీ లేదు. ఎందుకంటే నేను నా ఇన్స్పిరేషన్ వ్యక్తుల్లోని ఉమా తెలుగు ట్రావెలర్ ఒక ఆయన ఉన్నాడు, 8th క్లాస్ 10th క్లాస్ చదివాడు ఆయన, సెక్యూరిటీ గార్డ్, ఈరోజు లక్షల్లో సంపాదిస్తున్నాడు యూట్యూబ్. తనకి ఏమొచ్చాయి కానీ ఊర్లు తిరిగి కష్టపడ్డాడు కాబట్టి తనకు వచ్చింది. అలాగే అన్వేష్ అన్న, ఆయన కూడా అలాగే చేశారు. నా ఇన్స్పిరేషన్ 3వ వ్యక్తి ఎవరంటే శ్రీపాదరామ్ గారు. ఆయన స్పీచెస్ వినండి, ఆటోమేటిక్గా జనరల్గా మీరు మోటివేట్ అయిపోతారు కామన్గా. ఎందుకంటే పుట్టామా చచ్చామా లేచామా అన్నట్టు కాకుండా ఊర్లు తిరగండి, భవిష్యత్తు తెలుస్తుంది, ప్లస్ కల్చర్స్ తెలుస్తాయి, అక్కడ వాతావరణం తెలుస్తుంది, ఎవరితో ఎలా మాట్లాడాలనేది తెలుస్తుంది, నీకంటూ నువ్వేంటి అన్నది తెలుస్తుంది అని చెప్పేసి ఆయన మాట్లాడారు. ఆ వాయిసెస్ నాకు నచ్చి ఆయనకి నేను ఫ్యాన్ అయిపోయాను. అప్పటి నుంచి ఆయన వీడియో ఫోటో కూడా నేను అప్లోడ్ చేసుకుంటున్నాను. ఆయనకి ఎవరికీ తెలియదు, నేను నా ఇన్స్పిరేషన్ వ్యక్తులని మాత్రమే నేను వీడియో పెట్టుకుంటున్నాను అంతే. వాళ్ళు ఏమి నాకు సపోర్ట్ చేయట్లేదు, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, నేను ఎప్పుడే వాళ్ళతో మాట్లాడలేదు. ఇది భయ్యా నేను చేసేది యూట్యూబ్ కోసం. బట్ మీకు ఏమైనా నచ్చితే కామెంట్స్ ఏమైనా ఉంటే పెట్టండి, ఈ వీడియో ఎలా ఉందో చెప్పి పెట్టండి. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకుందామనేసి వీడియో చేస్తున్నాను, అంతకుమించి ఇంకేం లేదు. ఇప్పుడు 500 వాచ్ సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ ఎలా వస్తాయని నేను చెప్పలేదు కదా మీకు. మీరు కన్సిస్టెంట్గా వీడియో పెట్టండి భయ్యా, సబ్స్క్రైబర్లు ఎక్కడి నుంచి వస్తారో ఎవరికీ తెలియదు, యూట్యూబరే మనకు పంపిస్తున్నాడు. 1 2 3 నాకైనా 500 సబ్స్క్రైబర్స్, అదే వాచ్ అవర్స్ అంటారా, ఆటోమేటిక్గా మీ వీడియో నచ్చితే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. నా ఒక వీడియోకి 1500 వాచ్ అవర్స్ వచ్చింది. అంటే ఇదేదో గొప్ప అని కాదు, కొంతమంది 1000 వస్తుంది, నాకు అదే గొప్ప. ఎందుకంటే నేను అసలు యూట్యూబ్ అంటే నాకు ఏంటో తెలియదు, అయినా సరే నేను స్టార్ట్ చేశాను, పెట్టాను కాబట్టి నాకు వచ్చింది. ఎందుకంటే చాలా వీడియోస్ ఉన్నాయి భయ్య, ఇన్స్పిరేషన్ వీడియోస్, అందుకని అవన్నీ చూసి నేను కూడా ఇన్స్పైర్ అయ్యి ఏదో చేద్దాం, అట్లీస్ట్ రాయిస్తే తప్పేం పోయేదేం లేదు కదా, మహా అయితే ఒక 5 నిమిషాల బలం తప్ప. కాబట్టి నేను ఈ వీడియో చేయడానికి కారణం. బట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీరు ఏం చేసినా సరే ఒకసారి యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి, మీరు కూడా సక్సెస్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి. నన్ను ఎంతగా ఆదరించిన 500 సబ్స్క్రైబర్స్కి, రిమైనింగ్ నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ మై ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ.